సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది. ఐఎమ్ హంగ్రీ. మిగతా 2 ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మొన్న మీరు ఒక మాట అన్నారు, ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ, ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ అని. అవునా? You might be living successfully, but you are not going to die successfully. రెండింటికి మధ్యలో నేనున్నాను. కలుద్దాం. ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు. ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి రా రెడీ అవుతున్నావు? నాన్న బయటికి తీసుకెళ్తా, రెడీ అయి ఉండమన్నాడు. ఓ, నీకు విషయం చెప్పాలి పదా. ఏంటి? రా చెప్తా. ఏంటి? నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబలే. అల్లుడు లేత ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. అయినా అల్లుడు అంటావేంటి? ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి, కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది. తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్. స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు. అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు. మా నాన్న మరి అంత విలనేం కాదమ్మా. ఆహా, పాతికేళ్ళ కాపురం చేసా నాకేం నువ్వు ఇది చెప్పాలి. మీ నాన్న హీరోయిజం గురించి విలనిజం గురించి. అమ్మా ప్రణవే, వెళ్ళు, పిలుస్తున్నారు. ఏమ్మా వెళ్దామా? మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా, అంతా నా పోలికే. మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా? ఏదో ఒకటి చెప్పండి, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి. రేయ్, డ్రైవర్ లాగా ఉంటావు. ఓనర్లా ఉంటారు సార్ మీరు, అందుకే మీరంటే నాకు ఇష్టం. వెళ్దామా? నాన్న ఎక్కడికి వెళ్తున్నా నాన్న? సర్ప్రైజ్. పద 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 వెళ్దాం, పద పద. ఏదో ఒక రోజు ఆవిడ కూడా సర్ప్రైజ్ అంటది, దరిద్రం వదిలిపోద్ది. నాన్న ఎక్కడ తీసుకొచ్చారు? నీకు పెళ్లి చూపులు. ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను, నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. నాన్న నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా? అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా? నువ్వు వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నిన్ను వదిలేస్తున్నాను. ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్ తో నేను భరిస్తాను. నరికేస్తాను. ఆడికి చెప్పండి, భయపడతాడు. నువ్వు రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో. నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా? నీ మనసు నాకు తెలుసురా. అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు. అడుగు. నీ మనసు నాకు తెలుసు 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 తెలుసు, నీ వరస నాకు తెలుసు 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 తెలుసు. రామ్మా. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. హాయ్. వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది. అంటే ముందే అనుకున్నారా? అనుకున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. నేను అలా వెయిట్ చేస్తాను. మీరు ఈ ఆఫీస్లోనే పనిచేస్తారా? యా. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ. యా యా యా, కరెక్ట్. ముందు తెలిసే కలిసారా? అన్నీ తెలుసుకున్నాకే కలిశాను. ఇంకేం తెలుసు? పేరు ప్రణవి, క్వాలిఫికేషన్ బీటెక్, ఫేవరెట్ ప్లేస్ లడాక్, హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం, పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ, బహార్ లో మటన్ బిర్యానీ, గోవా నియాజ్ లో పాయా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ బాను, కోపం వస్తే 4 రోజులు ఎవరితోనూ మాట్లాడవు, గూచీలో బట్టలు, సరోస్కి వాచెస్, ఫేవరెట్ కలర్ బ్లూ, ఫేవరెట్ మూవీ 3 Idiots, ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా, బ్యూటిఫుల్ సాంగ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది
ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపటం. ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయనా? ఇవన్నీ మీకెలా తెలుసు? బిజినెస్లో ఉన్నాం కదా, అన్నీ తెలుసుకుంటేనే కానీ అడిగేయం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి. 96 1 సెకండ్. యా, 96 031 04 762. పర్ఫెక్ట్. ఐల్ టెక్స్ట్ యూ. నానా ఆనంద్, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చినట్టే. వాళ్ళ నాన్నతో మాట్లాడేనా? వద్దు నాన్న, తనకి ఏం చెప్పలేదు. ఫస్ట్ తను చెప్పనే ఉండే. మళ్ళీ టెన్షన్ పెట్టకు. నానా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమైంది? ఇందాక నేను చెప్పాను కదా స్వామి అని. నాకు అతనితోనే పెళ్లి ఫిక్స్ చేశాడు. నా గురించి అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నచ్చేశాడు. అవునా? పంతులు గారు, అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాం. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలేవో మీరు పెట్టి. చూసావా, నాన్న విలను చంపేస్తాడన్నావుగా. ఇప్పుడు చెప్పు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా. ఏం కొట్టట్లా. అసలు నాన్నంటే ఏమనుకుంటున్నావమ్మా? చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా? అది నాన్నంటే. అబ్బో. హలో, మా అన్నయ్య నువ్వు కలిసారంట, నీకోసం ఎవరినో కొట్టాడంట, నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట. అవును. నాకెందుకు చెప్పలేదు? చెప్పాలి కానీ ఈలోపే. నాకు చెప్పకపోయినా ఓకే, కానీ ఎస్ నో వాడికి ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు. ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా. వాడిని ఆఫీస్లో కలిసి చెప్పావా? వాడికి ఉద్యోగం పోయి వారం అయింది. కాదు, మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా. నీకేదో నరం కట్టయిపోయినట్టుంది, కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అని నీ నంబర్ అడిగాడు. ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా. ఎంతకి నంబర్ ఇవ్వాలా వద్దా? సరే ఇవ్వు. ఓకే. నానా, ఈ డబ్బులన్నీ ఏం చేయాలి? నానా, తన పేరేంటి? పేరు తెలియకుండానే ఓకే చెప్పావా? ఆనంద్ చక్రవర్తి. నా పేరు స్వామి. తను ఏం చేస్తూ ఉంటాడు? ఇందాక మనం పీపుల్ మార్ట్ కంపెనీకి వెళ్ళాం కదా, దానికి ఆయన కాబోయే సీఈఓ. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. హలో సార్, స్టేట్ బ్యాంక్ లో ఇంకో అకౌంట్ ఉంది. పోన్లే, నీకు నచ్చినోడితోటి నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ, నీకు విషయం చెప్పాలి. నేను చూసింది నాన్న చూసింది ఒకరు కాదమ్మా. ఒకళ్ళే అన్నావు. ఒకలాగే ఉన్నారు. ఒకరు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి. చూడు. ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి. అయ్యో, ఏం చేస్తున్నావే నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడన్నావు, వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు. అంటే నీకు ఇద్దరు నచ్చారా? వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, ఇద్దరితో ట్రావెల్ చేయి. ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పే, అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా. దాన్ని పోయే దానే గడివి నీకెలా ఇస్తానరా? నేను ఈ వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యేని. నాకెదురొచ్చి బతికిన వాడెవడు లేడు. ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది, తెలుసుకో. ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే. ముందున్నది ఎక్స్ఎంఎల్ అని కూడా తెలియదంటారా దీనికి? ఇది ఒక బుల్లెట్. అదర్వా నేను ఎక్స్ఎంఎల్ఏ, నాకు ఎదురొచ్చి బతికినోడు ఎవడూ లేడన్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో.
హలో చక్రవర్తి, మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్గా ఇస్తానని మాటిచ్చాను. మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి. అవును, వైజాగ్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ ఇచ్చాను. నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే. ఐఎమ్ హంగ్రీ. సంజయ్, వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి? సార్ అది ఒక 2 days అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్. సంజయ్, మ్యాన్ పవర్ పెంచండి, కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి. ఐ వాంట్ ఆన్ డేట్. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి